కార్యక్రమానికి ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా రైతు బిడ్డగా జన్మించి రాజకీయాలే శాశ్వతం కాదు, రైతులకి ఆహ్వానితులుగా వచ్చేయడం జరిగింది. వారికి స్వాగతం సుస్వాగతం. వారి వెంట వచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఆ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ మార్కాపురం వారు సైడ్ జరగాల కొంచెం వెనకొచ్చాను కొంచెం కొంచెం ఎత్తులు కనపడాలి అన్న సైడ్ ఎత్తులు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో ఉలవల హరికృష్ణ గారు ఎల్కోట గ్రామం కంబం మండలం ప్రకాశం జిల్లా వారి జత 5వ జతగా ప్రదర్శనలో ఉన్నాయి. ఆ తదుపరి 6వ జతగా శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో గుంటిక నాగిరెడ్డి గారు గోడమూడి గ్రామం మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా గారు మంగమ్మ తల్లి ఆశీస్సులతో స్థానికము హరికృష్ణ గారు పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో గుంటక నాగిరెడ్డి గారు బోడపాడు గ్రామం మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా వారి జత బయలుదేరి రావాలి. ఉన్నాయి. వెంట పడితే కొట్టే రకం కాదు, వెంట పడి కొట్టే రకం, ఎదురు పడితే కొట్టే రకం కాదు, ఎదురెల్లి కొట్టే రకం. 4 నిమిషాల 20 సెకండ్ల పూర్తి చేసుకున్నాయి. 2వ స్థానానికి 10 సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి. ఉలవల హరికృష్ణ గారు ఎల్కోట గ్రామం కంబం మండలం ప్రకాశం జిల్లా వారి జత గ్రామస్తు అయితే 5వ బహుమతిగా 10,000 రూపాయలు స్పాన్సర్ చేశారు. అలాగే 6వ బహుమతి 8,000 రూపాయలు బాపనపల్లి వెంకటేశ్వర. అలాగే ఈ బహుమతులు కాకుండా కూడా ఆ యొక్క పశు పోషకుల మీద ప్రేమతో బహుమతి రాని ప్రతి జత కూడా కంబం మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నారు. ఈ 70,000 రూపాయలు స్పాన్సర్ చేసిన వారు తాతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు నాగంపల్లి మాజీ స్వామి. 2వ బహుమతి 50,000 రూపాయలు 5 శ్రీ బండారు గురయ్య గారు గాజులపల్లి. బహుమతి రాని జతలు కూడా కన్సోలేషన్ గారు కాసు వెంకటేశ్వర రెడ్డి గారు అటానమీ లా యుఎస్ఏ చైర్మన్ కాసు చారిటబుల్ ఆదినేత గారు కన్సోలేషన్ గా ప్రకటించారు. అయితే 3వ బహుమతి 40,000 రూపాయలు, 4వ బహుమతి 20,000. బహుమతి రాని జత కూడా కన్సోలేషన్ కింద కాసు సమయం పూర్తి